చూస్తున్నాం. జనశక్తి జనతా దళ్ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ కు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. పాట్నాలో నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దగ్ బంగ్లా చౌరాహ్ సమీపంలో అదుపులోకి తీసుకున్న తర్వాత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో ఆయనకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు తేజ్ ప్రతాప్ యాదవ్ ను బేయూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలో విద్యార్థుల అణిచివేత వంటి చర్యలను నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు, సామాజిక సంస్థలు నిన్న బీహార్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పాట్నా రోడ్లపైకి వేలాది మంది విద్యార్థులు, యువత వచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పరిస్థితి ఉద్రిక్తంగా మారి హింసాత్మక ఘటనలకు దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు వాహనాలపై నిరసనకారులు దాడి చేశారు. వాటిని ధ్వంసం చేసి తగలబెట్టారు. ట్రాఫిక్ లైట్లను సైతం పగలగొట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా జేఎస్జేడీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్ నిరసనలో పాల్గొన్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో రేపు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తేజ్ ప్రతాప్ తరపు న్యాయవాది తెలిపారు.